తిరుమల పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారు సతీష్ హత్య కేసుపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. సతీష్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఆదివారం ఘటనాస్థలి వద్ద మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. 3 బొమ్మలను రైలు కింద నుంచి తోసేసి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఏసీ బోగీల్లోని 1140 మంది వివరాలు సేకరించి ఆరా తీస్తున్నారు. స్లీపర్, జనరల్ బోగీల్లోని వారిని విచారించే అవకాశం ఉంది. A1 బోగీలో సతీష్ కుమార్ బ్యాగ్ ఉన్న 11వ సీటు పక్కన ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సతీష్ కుమార్ సీటు ఎందుకు మారారు, బెర్త్లో పడుకోకుండా డోర్ దగ్గరకు ఎందుకు వెళ్లారు, అలా వెళ్లేటప్పుడు ఎవరైనా గమనించారా, బోగీ చివర్లో ఉండే అటెండెంట్ ఆ సమయంలో ఎక్కడున్నారు తదితర కోణాల్లో విచారిస్తున్నారు. సతీష్ కుమార్ ఒంటిపై గాయాలకు సంబంధించి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నివేదిక వస్తే మరింత స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. సతీష్ కుమార్ రైలులోంచి కింద పడిన ప్రదేశం నుంచి 30 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. శనివారం జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ శరీర బరువుతో సమానమైన 2 బొమ్మలతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఘటన జరిగిన సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన రైలు వేగం తక్కువగా ఉంది. దీంతో ఖచ్చితమైన ఫలితాల కోసం ఆదివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 3 బొమ్మలను తయారు చేసి గుత్తి స్టేషన్లో రైలు ఎక్కి ఘటనా స్థలం వద్దకు రాగానే వాటిని కిందకు తోసేశారు. ఆ సమయంలో రైలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మొదటి బొమ్మను నిల్చున్న స్థితిలో కిందకు నెట్టగా 19 మీటర్లు, రెండో బొమ్మ జారిపడిన స్థితిలో 27 మీటర్లు, మూడో బొమ్మ కూర్చొని ఉండే స్థితిలో 14 మీటర్ల దూరంలో పడ్డాయి. ఈ ప్రక్రియను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు.